హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో విధన రథం రోజు నేను ఆనియన్స్ లేకుండా మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా కర్రీస్ చేసుకుంటాను, టిఫిన్స్ ఎలా చేసుకుంటాను, ఎలా సర్వ్ చేస్తాను అనేది పెట్టానండి. అలాగే శివదిన పూజ ఎలా జరిగింది, నేను ద్వారానికి ఎలా అలంకరణ చేసుకున్నాను అనే వీడియో కూడా ఇందులో పెట్టాను. ఈ చిన్న క్లిప్ మీకోసమే. ఈ విధంగా నేను అలంకరణ చేసుకున్నానండి. స్వామివారికి ప్రసాదాలు నైవేద్యాలు నివేదించుకున్నాను. చాలా బాగా జరిగిందండి సోమవారం రోజు. అలాగే నేను సోమవారం రోజు ఆనియన్ లేకుండా ఎలాగ టిఫిన్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. సేమియా ఉప్మా చేసుకున్నానండి. సేమియా ఉప్మాలో ఆనియన్స్ వేసుకోలేదు, తాలింపు వేసుకుని 2 కప్పులు వాటర్, 1 కప్పు పాలు వేసుకుని సేమియా ఉప్మా చేసుకున్నానండి. చాలా బాగుంది. అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. తర్వాత జనం పప్పు బీరకాయ చేసుకున్నానండి. పప్పు బీరకాయ సాయిపప్పు అంటారు కదా, అది పెసరపప్పు అని కూడా అంటారు, కొన్ని ఏరియాలో సాయిపప్పు అని కూడా అంటారు. అలాగే మీరు బీరకాయ పప్పు చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. కొంతమందికి ఇలాగ బీరకాయ పప్పు నచ్చదు, కానీ నాకు ఇష్టమే. నేను బీరకాయ పప్పు తింటాను. మా మమ్మీ చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళండి బీరకాయ పప్పు. అసలు కొంతమందికి అయితే బీరకాయ పప్పు అలా తింటారా అని కూడా అడుగుతారు. నన్ను చాలామంది అడిగారు కూడా. అలాగే తాలింపు వేసేసుకున్నాను పప్పులో. తర్వాత నేను ఆలూ ఫ్రై చేసుకున్నానండి. ఆలూ ఫ్రై ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా. ఆలూని పీసెస్గా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి. దానికి వైట్ ఉన్నదంతా పోతుంది. తర్వాత తాలింపు వేసేసుకుని అందులో రెడ్గా అయ్యే వరకు వేపుతూ ఉండాలండి. మధ్యలో కదుపుకుంటూ రెడ్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి, అదే గోల్డ్ కలర్లోకి. అలాగే కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని దింపుకోవటమే. తర్వాత నేను బీరకాయ చట్నీ చేసుకున్నానండి. బీరకాయ చట్నీ మీకు పీల్తో ఇష్టమా, పీల్ లేకుండా ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే పీల్తోనే ఇష్టము. పీల్తో తింటేనే కూడా హెల్తీ కూడా. అలాగే నేను బీరకాయ పచ్చడిని తాలింపు వేసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి ప్లెయిన్ దోశ వేసుకున్నానండి. ఎందుకంటే ఆనియన్స్ నేను తినను కాబట్టి ఆ రోజు ఆనియన్స్ తింటే నేను ఆనియన్స్ కూడా వేసుకుంటాను. నాకు ఆనియన్స్ దోశ ఇష్టము. తర్వాత 4కి అలాగా నేను నాకు తెలిసిన వాళ్ళు మామిడికాయలు ఇస్తే దాంతో స్వీట్ మామిడికాయ చేశానండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారని. నాకు అంతకుముందు ఈ స్వీట్ మామిడికాయ తెలియదు, ఈ వరుస వచ్చాక తెలుసు. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.